గుడ్ ఆఫ్టర్నూన్ ఆకునూరు మురళి సార్ అండ్ జయప్రకాష్ నారాయణ సార్. సార్ నేను ఈ నేను మీ ఇద్దరిది వీడియోస్ చూశాను. మొదట జయప్రకాష్ నారాయణ సార్ గురించి మాట్లాడతాను. సార్ జయప్రకాష్ నారాయణ సార్, మీరు అన్నారు కదా, అంటే 90% సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయము, స్టేట్ నుంచి వచ్చే ఆదాయము మొత్తం కలిపి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్కు, తర్వాత స్కీమ్స్కు అండ్ ఇంట్రెస్ట్లకు పోతుందని చెప్పారు. సార్ మీరు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ శాలరీ తగ్గించలేము, కానీ రానున్న నెక్స్ట్ నుంచి ఇక కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, ప్రతినిధులు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. సార్ మరి ప్రతినిధులు అనేసి అంటున్నారు, మరి అసలైన దొంగలు ఎవరు సార్? రాజకీయ నాయకులే కదా. రాజకీయ నాయకులకు శాలరీస్ ఇస్తారు ఫుల్, ప్లస్ వాళ్ళు 5 years టర్మ్లో మొత్తము జాగలెట్లు దుబ్బాలి అని చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఫుల్ ఎట్లా కమిషన్లు దుబ్బుదాము, దీంట్లో దుబ్బుదాము అని చూస్తారు. ఇలాంటి ఈ పొలిటీషియన్స్ వదిలేసి మీరు ఎంప్లాయీస్ పైన పడ్డారు. మీరు అన్న దాంట్లో కూడా కొంచెం వాస్తవం ఉంది సార్. ఎలా అంటే ప్రతి ఒక్కరు అంతంత లక్ష శాలరీస్ ఇస్తున్నారు అనేసి, దాంట్లో లిమిట్ ఉండాలి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఒకటేసారి ఇంత పెంచుకోవడము అది సరైనది కాదు. సెంట్రల్ నార్మ్స్ ప్రకారం ఉంటే బాగుంటుంది అనేసి అంటున్నారు. ఓకే సార్, అదే చెప్తున్నా సార్, మీరు ఎంప్లాయీస్ శాలరీస్ పైన ఫోకస్ పెట్టారు ఫుల్, వాళ్ళకే పోతుంది అనేసి. మరి మీరు పొలిటీషియన్స్ పట్ల కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి వాళ్ళు ఎట్లా దోచుకుంటున్నారు, వాళ్ళకి అంతంత శాలరీస్ ఎందుకు అనేసి అది కూడా చర్చించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఆకునూరు మురళి సార్ గురించి. సార్ మీరు బ్రూటల్ ఫ్రాంక్ ఆఫీసర్ అనేసి తెలుసు సార్. యు ఆర్ నాట్ ఏ నార్మల్ ఆఫీసర్, యు ఆర్ ఏ స్పెషల్ ఆఫీసర్ సార్, అండ్ గ్రేట్ ఆఫీసర్. ఓకే, ఒప్పుకుంటాను. సిన్సియారిటీ, డెడికేషన్ అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు మురళి సార్ ఎందుకు కనిపించట్లేదు అని అందరం అడిగినందుకు మీరు ఇవన్నీ చూపించారు ఇది రఘు సార్ ఇంటర్వ్యూలో. ఓకే, బాగానే ఉంది సార్. మీరు టీచర్స్కు శాలరీస్ తగ్గించాలి అనేసి అక్కడనేమో జయప్రకాష్ సార్ ఏమో ఇప్పుడు తగ్గించలేము, కానీ నెక్స్ట్ నుంచి వచ్చే దాంట్లో తగ్గించాలని చెప్తున్నారు. సరే, మీ ఉద్దేశం కూడా అదే ఉండొచ్చు, నెక్స్ట్ నుంచి తగ్గించాలనేది. సరే, మీ ఇద్దరి ఉద్దేశం చూస్తే రెగ్యులర్ జాబ్స్, గవర్నమెంట్ రెగ్యులర్ జాబ్స్ తీసేసి మొత్తం పర్మనెంట్ జాబ్స్ తీసేసి కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టాలని చూస్తున్నారు సార్. మీ ఇద్దరు ఇంటెన్షన్స్ చూస్తుంటే. కానీ సార్ మరి ఓకే సార్, అంటే ఇప్పుడు మరి ఎకానమీ కూడా సార్, ఇప్పుడు రేట్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ శాలరీస్ కూడా పెంచాలి కదా సార్. మరి ఆ విషయం ఎందుకు చెప్పలేరు? శాలరీస్ పెంచుతుండాలని అంటే ఇప్పుడు ఇన్కమ్ ఎక్స్పెండిచర్స్ పెరుగుతున్నప్పుడు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఇల్లు ఎలా నడుస్తుంది అని ఆలోచిస్తున్నారా సార్? అంటే ఇంత కూడా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోకూడదా నార్మల్ పీపుల్? అదొకటి. ప్లస్ ఇంకోటి సార్, మీరు అన్నారు 1 lakh వరకు
గవర్నమెంట్ రఘు సారు అది ఒక స్టూడెంట్కు 1,00,000 వరకు పెడుతున్నారు అంటే అది పేరెంట్స్ అనేసి అంటే లేదు పేరెంట్స్ కాదబ్బా గవర్నమెంట్ పెడుతున్నారు. గవర్నమెంట్ ఒక హెడ్కి ఒక బాయ్కి ఇంత పెడుతున్నారు ఒక స్టూడెంట్కి అని చెప్తున్నారు శాలరీస్. సో ఇట్లాంటివి అన్నీ మార్పులు తీసుకురావాలి అనేసి అంటున్నారు. సరే సార్ మంచిగానే ఉంది, మీ థాట్స్ బాగానే ఉంది. ఓకే, అన్ని లక్షల శాలరీస్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు తక్కువ ఇచ్చి రెగ్యులర్గా ఉంటే బెటర్ అని నేను భావిస్తున్నాను సార్. ఇప్పుడు మరీ రెగ్యులర్ లేకుండా ఉంటే మాత్రం ఒక ఒక ఫ్యామిలీకి సెక్యూరిటీ అనేది ఉండదు, సెక్యూర్ అనేది ఉండదు సార్. టెన్షన్గా బ్రతకాల్సి వస్తుంది అలా. ఇంకోటి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇంత శాలరీస్ దొబ్బుతున్నారు, తర్వాత మళ్ళీ వీళ్ళు రిటైర్ అయినాక మళ్ళీ వీళ్ళకు పెన్షన్స్ పోతున్నాయి, మొత్తం ఓవరాల్ ఇన్కమ్ అంతా ఇటు పోతుంది, ఇంత అవసరమా అని ఆలోచిస్తున్నారు సార్. మీరు కూడా అదే పరిస్థితిని అక్కడి నుంచి వచ్చారు కదా సార్. మీరు రెగ్యులర్ జాబ్స్ పొంది తర్వాత శాలరీస్ ఫుల్ తీసుకొని ఇక్కడికి వచ్చారు. మరి మీకు ఆ టైంలో గుర్తు రాలేదు సార్ కాంట్రాక్ట్లో జాబ్ చేసి బెటర్ అనేసి? మీకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా సార్? అంటే ఇప్పుడు మీ టర్మ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చే ఎంప్లాయీస్ పైన మీరు ఈ ప్రెషర్స్ తీసుకొస్తున్నారు. అంటే ఆ టైంలోనే ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఎంత బాగుంటుండే సార్. ఇప్పుడు ఒకటే సార్ అది. ఇంకోటి ఏమన్నారంటే మీరు ఏమన్నారంటే సార్ ప్రజలు వేస్ట్ అబ్బా, మనం అది మన ఇద్దరం పోటీలో నిల్చుంటే మనం గెలిపిస్తారా అనేసి అన్నారు సార్. అందరూ చావని అనేసి అన్నారు. సరే సార్, మా తప్పు మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఇండైరెక్ట్గా అన్నారు ఎవరి గుర్తులో వారే పడతారు అన్నట్టుగా. అది ఇప్పుడు మాకు అర్థమైపోతుంది. కనుక సార్ మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ నిల్చుంటే కంపల్సరీ గెలిపిస్తాం సార్. మీరు పార్టీ పెట్టి నిల్చోవాలి కదా కంపల్సరీ. ఇప్పుడు ఆల్రెడీ బీసీ మూవ్మెంట్ వచ్చింది, కంపల్సరీ మీకు ఓటేసి గెలిపిస్తాము. మీ రాజకీయాల్లో కూడా చేంజెస్ తీసుకురావాలనేసి కోరుకుంటున్నాను సార్. మీ టర్మ్ ఇంకా 5 years ఉంటే నా టర్మ్ అయిపోతుండొచ్చు అనేసి అన్నారు. సో మీరిద్దరు జయప్రకాష్ నారాయణ సార్, తర్వాత మీరు ఇంకా మిగతా IAS ఆఫీసర్స్, ఇలాంటి మీరందరూ ఇంటలెక్చువల్స్ కూర్చొనేసి ఓన్లీ ఎంప్లాయ్మెంట్ పైన పడుతున్నాము మనము, మనది కూడా మిస్టేక్ ఉంది కదా అని ఆలోచించి పొలిటికల్ సిస్టంలో కూడా మార్పు తీసుకురా సార్. ఇవన్నీ తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్లో కొత్త చట్టాలు తీసుకురండి, అమెండ్మెంట్ చేయండి, బాగుంటుంది. కానీ మీరు ఎంతసేపు ఎంప్లాయీస్కి శాలరీస్ ఫుల్ పోతున్నాయి, పని తక్కువ, ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత శాలరీస్ ఏమో దునియా పడినాయి, తర్వాత రిటైర్ అయినాక మళ్ళీ పెన్షన్లు ఇచ్చి కూడా కూర్చోవాలి, డబ్బంతా ఇటే పోతుంది, వచ్చే ఆదాయం అంతా అనేసి అంటున్నారు. కనుక పొలిటీషియన్స్ది కూడా ఆలోచించాను సార్. పొలిటీషియన్స్ దీనికంటే డబుల్ ట్రిపుల్ దొబ్బుతున్నారు కదా. 5 years టైంలో శాలరీస్ దొబ్బుతున్నారు, అటు ల్యాండ్లు దొబ్బుతున్నారు, భూములు దొబ్బుతున్నారు, క్రోర్పతిలు అవుతున్నారు. నార్మల్ పీపుల్ నార్మల్గానే ఉంటున్నారు కదా. ఏదో కొంతమంది ఎంప్లాయీస్ సుఖపడుతుండొచ్చేమో, కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎంప్లాయీస్ మాత్రం చాలా ఈ 5 years 10 years బ్యాక్ 5 years బ్యాక్ 10 years బ్యాక్ వాళ్ళు ఇప్పుడున్న ఎంప్లాయీస్ చాలా సఫర్ అవుతున్నారు సార్. ఎక్స్పెండిచర్స్ ఏమో దునియా పెరుగుకూడా పోతుంది, శాలరీస్ ఏమో పిఆర్స్ ఇవ్వట్లేదు, శాలరీస్ తగ్గట్టుగా పని చేయాలి. మీరే అంటారు కదా, అందరూ అంటుంటారు కదా, సమాన పనికి సమాన వేతనం ఉండాలనేసి. కనుక సమాన పనికి సమాన వేతనం అందరికీ ఈక్వల్గా ఉండేటట్టు చూడండి సార్. అంటే పోస్టుని బట్టి ఇప్పుడు రెగ్యులర్ స్టాఫ్ నర్స్ ఉంటారు, ఆ స్టాఫ్ నర్స్కి ఏమో లక్షలు ఉంటుంది, నార్మల్ పీపుల్కి ఏమో నార్మల్ స్టాఫ్ నర్స్కి ఏమో తక్కువ శాలరీ. సో కనుక ఇట్లాంటి పని ఏమో కాంట్రాక్ట్ వాళ్ళకి ఎక్కువ, రెగ్యులర్ వాళ్ళకి పని తక్కువ. వాళ్ళేమో ఫుల్ లీవ్స్ పెట్టవచ్చు, వీళ్ళేమో లీవ్స్ పెట్టకూడదు కాంట్రాక్ట్ వాళ్ళు. ఇట్లాంటి వేరియేషన్స్
వీళ్ళలో తీసుకురావాలి, ప్లస్ పొలిటీషియన్స్లో కూడా తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గవర్నమెంట్ నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను ఏమంటారు తెలుసా, అబ్బా దిస్ గై ఇస్ బ్రూటల్లీ ఫ్రాంక్ అంటారు. ఇప్పుడే కాదు, 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా బ్రూటల్లీ ఫ్రాంక్ అనేది నాకు బిరుదుంది. సో కానీ ఇప్పుడు టీచర్ల జీతాలు చేంజ్ చేసుకోవాలి, లేకపోతే దాని మీద ఫోకస్ చేయాలి అని లైన్ పెట్టినప్పుడు టీచర్లకు సంబంధించిన జీతాల్లో తగ్గుదల బదులు దానికంటే ఇంకా మిగతా వాటికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి అన్న లైన్ తీసుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు బాగా తగ్గించడం వల్ల కొత్త తీసుకోవాలి. నేను ఇక్కడ డిస్కస్ చేయను కానీ దీంట్లో ఇంకా చాలా వేరే వేరే అంశాలు ఉన్నవి. ఇంకా ఫర్దర్ గా కాంప్లికేట్ చేయదలుచుకోలేదు, కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు కానీ బట్ దీంట్లో ఇది ఒకటే కాదు, మనీ పార్ట్ ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఐ థింక్ అది బెటర్ నాట్ టు డిస్కస్. సంబంధించిన ఈ జీతాల అంశానికి జీతాల అంశంలో ఈ ప్రొఫెసర్కి సంబంధం లేదు. సో దట్ ఈస్ గవర్నెన్స్ ఇష్యూ. సో ఆ గవర్నెన్స్ ఇష్యూస్ మా టీమ్ డిస్కస్ చేశాను, అంతా కూడా చాలా డిస్కస్ చేసి చాలా జాగ్రత్తగా కూడా చేయడం జరిగింది. చాలా తెలుసు మాకు ఉండే అంతా కూడా క్యాల్కులేట్ చేస్తాం. అసలు మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇందాక టీపీ చెప్పినప్పుడు ఎందుకంటే బడ్జెట్ లింక్ అయి ఉన్నది. ఈ రోజు మనము ఒక్క విద్యార్థి మీద ప్రతి సంవత్సరము ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. గవర్నమెంట్ పెడుతుందా? గవర్నమెంట్ ₹1,00,000 ఎక్కువనే ఉంది, తక్కువలేదు. ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? సహజంగా కూడా శాలరీస్ 90+ పోతుంది కదా, వాట్ ఎవర్. అయితే ఇప్పుడు ఈ మధ్య కొత్త చెప్పొద్దు కానీ చెప్తే కాంట్రవర్సీ కానీ అసలు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా అదేదో విచిత్రంగా ఉంది. నాకు ఏదో సంథింగ్ ఇంకేదో చేయాలి, ఇట్లా కాదు జరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో. సో మన కొత్త పిల్లర్స్ లో కరెక్ట్ అయిపోతున్నారు. కొత్త పిల్లర్స్ లో కూడా పని చేయకుండా అంటే గవర్నమెంట్ ఉద్యోగం రాగానే రిలాక్స్, ఇక అయిపోయింది, ఒకటి చేయలేడు, నేను పని చేసినా పని చేయలేదు, కరప్షన్ తగ్గుతలేదు ఈ వ్యవస్థలలో. ఏమవుతుంది, ఏదో చేయాలి. వాడికి కమిట్మెంట్ ఉంది, చచ్చిపోయిన ద్వారా కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ లేకపోతే అందరు కమిషన్ చైర్మన్ పనిచేస్తారా? రోజుకి 8:30 పనిచేస్తాం, కమిషన్ చైర్మన్ చూపించండి, కమిషన్ కాబట్టి కార్పొరేషన్ కావచ్చు చేయన్నారు. అరే మురళీ డిఫరెంట్ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని మీరు తెలియకపోతే ఎట్లా మీరు? అరే నేను 7 వర్షాల జీతం వరల్డ్ బ్యాంక్ మొదలు పెట్టుకోవాలి వచ్చిన తెలంగాణ వచ్చిందని ఏ గవర్నమెంట్ తీసుకోవాలని ట్రై చేయాలి చెప్పండి ఒకసారి. బీఆర్ఎస్నా బీజేపీనా అంటే చిన్న దొంగ పెద్ద దొంగ శాస్త్రం ఉంది కదా మనకి. ఇప్పటికి నువ్వైతే పార్టీ పెట్టాను, నువ్వు పెట్టాను, నేను పెట్టాను పార్టీ ఉంటే బాగా మీరు ఓట్లు వేస్తారు, ఓటు ఆడు కనీసం పని చేయడానికి కూడా రాడు. సో మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఏ దొంగనో పెద్ద దొంగను రాకుండా చూసుకునే బాధ్యత మంది కదా. అంటే ఈ కామన్ సెన్స్ అంతా మీకు ఉండదు రా బాబు చిన్నపిల్లలకి. సో మన్నాటలకు ఉంటుంది కదా, ఎక్కడ పని చేయాలన్నా ఏం పని చేయాలి, ఇంకా ఇంకొక 5 సంవత్సరాలు గట్టి ఉంటాను అంటే తిరగలిగే ఉంటాను. దాని తర్వాత ఇప్పుడు సిస్టమ్ డిస్ట్రాయ్ అవుతున్నది, ఆగలేదు, అవినీతి ఆగలేదు, అన్ని ఏది. ఇప్పుడు నిన్న పంపించే ఖమ్మం బోధనలకు సంబంధించి అంత భయంకరమైన విషయం, పేదలని తినడం ఆగలేదు, అన్ని జరుగుతూనే ఉన్నాయి. సిస్టమ్ ఎట్లా మారాలి, దీనికి పబ్లిక్ ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? పబ్లిక్ ఎట్లా ఉన్నారు సిస్టమ్ అట్లుంటుంది అబ్బా. నాకు నేను ఒక దగ్గర ఎమ్మెల్యే నిలబడితే మధ్య పార్టీ పెడితే ఎన్నట్లో సేఫ్ అన్నది ఏం రావు. మరి ఎందుకు మరి ఏం మాట్లాడుతున్నాం మనం? సావండి, దీన్ని యాక్సెప్ట్ చేయండి అంతే. మీకు ఇంతే రాస్తుంది, మీకు ఇంత గింతగానే యూ డోంట్ డిజర్వ్. రాలేరు బయటికి, ఏదైనా పాపం వస్తే మొన్న లాయర్ ని చంపేస్తే పోలీసులు అమెరికాలో వైట్స్ బ్లాక్స్ అందరూ వచ్చారు బయటికి, లక్షల మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ బయటకు వచ్చి రోడ్ మీద. మీరు వస్తారా? మన దగ్గర ఉంది అదే. ఎంతసేపు గణేష్ మండపం చుట్టూ తిరుగుతుంటాం, టెంపుల్ చుట్టూ తిరుగుతుంటాం, ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని. ఏం ఎడ్యుకేషన్ ఉంది నీకు? ఏమి నీకు క్వశ్చన్ ఉంది? నువ్వు ఇంకా పోతున్నావు, నువ్వు అంతా వినాయకుడు పాలు తాగుతాడో నమ్ముతావు నువ్వు. ఏందబ్బా ఇది? మళ్ళీ మీకు అన్ని మళ్ళీ అమెరికా లాగా ఉండబట్టు, అమెరికా లాగా రోడ్లు ఉండాలి, సో జర్మనీ లాగా స్కూల్ ఉండాలి, ఇంకా లేకపోతే స్వీడన్ లాగా యూనివర్సిటీ ఉండాలి అంటావు. మనం చేసేదండి నీకు అందుకంటే యూ డోంట్ డిజర్వ్ దట్. నువ్వు సైంటిఫిక్ టెంపర్ ఉంటే క్వశ్చన్ చేసేది ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొట్టి కొట్టదా పడ్డాడు. మరి మనం రాత్రి మన బడి నిద్ర చేసినాం, ఎంతమంది వచ్చిన మనతోని? బస్ యాత్ర చేసినాం, ఎంతమంది వచ్చిన మనతోని? వాడు బీజేపీ వాడు బస్సుని తగలబెడతామని చెప్పి మాకు బైండ్సాలో మాకు ఎదురు తిరగబడ్డారు. ఎవరైనా వచ్చిందా? వస్తారా? ఇవన్నీ ఉన్నాయి మరి ఇలా. నీకు ఇప్పుడు ఇదే అన్ఎంప్లాయ్స్ ఉన్నారబ్బా, నిజంగా ఫ్రాంక్ గా మాట్లాడతాను. రేపు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రాగానే ఏం చేస్తానే
అని చెప్పేది జాబ్ ఇవ్వదు అట్లేదు గవర్నమెంట్ లో ఇస్తే కరెక్టే. ఇప్పుడు మన కల్చర్ గురించి మాట్లాడుతాను నేను, క్వశ్చన్ చేసే కల్చర్ లేదు అంటే నా బాధ్యత ఉంది అందులో అనేది. ఆ మార్పు అనేది ఓన్లీ ప్రజల వైపు నుంచి కొంత ఉంటే వ్యవస్థ చాలా మారాలి కదా, లీడర్స్, ప్రభుత్వాలు, చట్టాలు ఇవన్నీ ఈ సిస్టమ్ అంతా మారాలి కదా. సిస్టమ్ అంతా ప్రజలకు తయారు చేసిన వ్యవస్థ సిస్టమే ఎగ్జాక్ట్లీ అంతే కరెక్టే ఉంది. కానీ మరి ఆ వ్యవస్థని మార్చే శక్తి అంటే మనం మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చేసే వాళ్ళని చేయాలండి. ఇప్పుడు 80s లో 70s లో నక్సలైట్లు వచ్చి క్వశ్చన్ చేయడానికి మనకి పాపం గ్రామాల్లో పనిచేశారు, క్వశ్చన్ చేయించారు, జరిగింది సంథింగ్. ఇప్పుడు అది అపోజ్ చేస్తారు, కమ్యూనిజం ఇస్ ద బెస్ట్ ఐడియాలజీ బట్ మనకి షూట్ కాదు అది పక్కా అది. సో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనే, అప్పుడు నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ పెద్దలు ఇచ్చిన రాజ్యాంగమే మనకి కరెక్ట్ పక్కా. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మనం ఇప్పుడు గ్రామాలకు వెళ్తే అసలు మనల్ని వెల్కమ్ చేసే సిచ్యువేషన్ ఉందా? రాజ్యాంగం చెప్పిందను నువ్వు గణేష్ మండపం చుట్టూ తిరిగిమని. రాజ్యాంగం ఏం చెప్పింది? సాధ్యమైనంత వరకు సైంటిఫిక్ టెంపర్, లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ అట్లా ఉండేటట్లుగా విద్యా వ్యవస్థను తయారు చేయమన్నది. ఈ రోజు మన విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నారా? ఇప్పుడు కనీసం మనలాంటి మాట్లాడాలంటే మనకు యాక్సెప్ట్ చేస్తారా? ఏందో మాట్లాడతారు, ఏందో అంటారు వీళ్ళు. సో మొత్తం ఇప్పుడు మనవాదం ఐడియాలజీ నడుస్తుంది కదా. సో మనవాదం ఐడియాలజీ ఉంటే మన కంట్రీ ఈ రోజు 133 ఉంది, 170 పోతుంది. ఇంకా అర్బన్ నక్సలైట్ అంటారు, అర్బన్ నక్సలైట్ అంటారు. రాహుల్ గాంధీనే అర్బన్ నక్సలైట్ అన్నారు అన్నారా? సో నేను లావోస్ లో గవర్నమెంట్ అడ్వైజర్ గా పనిచేశాను, 7 లక్షల రూపాయల జీతము, వరల్డ్ బ్యాంక్ జీతము అంత ఇస్తే ఆ పిచ్చి కమ్యూనిస్ట్ కంట్రీలో పిచ్చి కరప్షన్ చూడలేక వచ్చిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన కమ్యూనిజం పడదరాబోయి మనకు కరెక్ట్ కాదని చెప్తూనే ఉన్నా. ఆయన మళ్ళీ పిచ్చోడు అర్బన్ నక్సలైట్ అంటాడు. అసలు నక్సలైట్ అంటే తెలియదు, అసలు ఏమీ తెలియదు, అంబేద్కర్ తెలియదు, కాన్స్టిట్యూషన్ తెలియదు. మనందరం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదాం రా బాబు అంటే అర్బన్ నక్సలైట్ అంటాడు. వీళ్ళంతా బీజేపీలు ఏంటంటే వాళ్ళకి ఎవరు మాట్లాడినా కానీ, నిన్ను మాట్లాడినా, నేను మాట్లాడినా, రాహుల్ గాంధీ మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్ అంటే ఏందో అది. అర్బన్ నక్సలైట్ అంటే ఇది డెఫినేషన్ అర్థమే కాదు. ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి సార్? ఇప్పుడు మీకు సో ఇక్కడ ప్రభుత్వాలు నష్టపోవడానికి, సంక్షోభంలోకి వెళ్ళడానికి, ఒకటి ఉద్యోగుల శాలరీస్, 2 సంక్షేమ పథకాలు. సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఈ సంక్షేమ పథకాల వల్లే అప్పులు పాలవుతుంది, రాష్ట్రాలనే చిన్నభిన్నం అయిపోతుంది ఆర్థిక పరిస్థితి అని అంటారు. ఈ రెండిట్లో దేని కారణంగా నష్టాలు వస్తున్నాయి? ఇప్పుడు మనకి ఇష్టం ఉన్న లేకపోయినా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీలు అనివార్యమైనటువంటివి. అక్కడ మీకు ఇంకా వేరే చాయిస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో జీతాలు, పెన్షన్లు, వడ్డీలు లెక్కేస్తే, నిజంగా అప్పులన్నీ లెక్కేస్తే బకాయిలతో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంటే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం పన్ను రూపంలో సేకరించేది, ఢిల్లీ నుంచి రాజ్యాంగబద్ధంగా బదిలీ అయ్యే డబ్బులు కలిపితే కూడా 94%, 90% పైగా ఈ 3 పద్ధతులకు వెళ్ళిపోతుంది: జీతాలు, పెన్షన్లు, వడ్డీలు. తెలంగాణలో 50%. హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి తరగని కానీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోయినా కూడా ఇక్కడ అంత బాధాకర పరిస్థితి లేదు. ఇది ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అన్నది. కానీ మిగతా దుబారా ఖర్చుల చేత జీతాలు అవ్వడం కటకట్లాడుతున్నారు ప్రతి నెలా కూడా. ముఖ్యమంత్రి గారు బహిరంగ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో జీతాలు మీరు తగ్గించలేరు. నిజమే, ప్రభుత్వాల్లో జీతాలు మార్కెట్లో కంటే ముఖ్యంగా కింది స్థాయిలో 3-4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అదే ఉద్యోగానికి, అదే పనికి ఒక డ్రైవర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, గుమస్తా కావచ్చు, మరొకరు కావచ్చు, మార్కెట్లో మీకు 20,000 ఇస్తుంటే, 25,000 ఇస్తుంటే గవర్నమెంట్లో 70,000, 80,000, 90,000 ఇస్తున్నారు. పని చేసినా చెప్పినా మనకు అది వేరే విషయం, పక్కన పెడతాం. కానీ ఈవేళ దాన్ని ప్రస్తుతం ఏం చేయలేం. కాబట్టి ఉద్యోగుల జీతాల విషయంలో మనం చేయగలిగింది ఏంటంటే, మనకు అందరూ ఇంకోటి ఏంటి, దేశంలో ఎక్కడైనా కూడా జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, రాష్ట్రాలు కొంచెం తక్కువ ఉంటాయి, వాళ్ళకి ఆదాయ వనరులు ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యూనియన్ ప్రభుత్వ జీతాల కంటే మన రాష్ట్ర ప్రభుత్వాల జీతాలు 30-40% ఎక్కువ ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ బోర్డులో చీఫ్ ఇంజనీర్గా ఉంటే చాలామందికి సంగతి తెలియకపోవచ్చు, 7 లక్షల రూపాయల నెల జీతం, 7 lakhs అన్నీ కలిపితే. క్యాబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ జీతం. కింది స్థాయిలో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగిగా ఉంటే వాళ్ళ మీద కోపంతో చెప్పట్లేదు, కొన్ని వాస్తవాలు తెలియదు నాకు, 1,50,000 జీతం అతి కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు. ఇక గవర్నమెంట్లో శాఖల్లో ఇందాక చెప్పాను, మార్కెట్లో 20,000, 30,000, దానికి 80,000, 90,000 రూపాయలు. పెన్షన్లు ఈ పే రివిజన్ కమిషన్ అన్న పేరుతో 10,000 రిటైర్ అయిన వాళ్ళకి 70,000 పెన్షన్లు వస్తున్న వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో, మన రాజ్యాంగ విధి ఏర్పాట్లో అది ఉద్యోగులు తప్పు కాదు కదా, మీ తప్పు. మీరు వాళ్ళ ప్రాపకం పొందాలని, వాళ్ళ ఓటు పొందాలని, వాళ్ళని ఎలాగో మెప్పించాలని మీరు చేశారు. చేశాక వెనక్కి వెళ్ళే హక్కు మీకు లేదు. కాబట్టి ఇక ముందు కనీసం పెంచేది పే రివిజన్ కమిషన్లు పెడుతున్నారు. ఒక రూల్ పెట్టుకోవాలి, క్రమక్రమంగా జాతీయ స్థాయికి సమానమయ్యేదాకా అదనంగా ఎక్కువ పెంచమని చెప్పాను. కొద్దిగా పెంచండి, మరి పూర్వం పెంచినట్టు ఒకసారి రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఒక్కసారి 43% అంతా పెంచారు ఒక్క దెబ్బ. ఫిట్మెంట్ అవును, ఏదో జనాలలాగా వాళ్ళ సొంత ఎస్టేట్ లాగా, ప్రైవేట్ ఎస్టేట్ లాగా చేశారు. ప్రజల పన్నుల డబ్బులు ప్రజలకు సేవలను కాదు. ఇక్కడ కేసీఆర్ ఏమో తెలంగాణ ఉద్యమంలో సహకరించారని చెప్పి అదేదో ఒక రివార్డ్ లాగా ఆయన చేసి పారేశాడు. వీళ్ళు చేశారు కదా అని ఆయన చేసి పారేశాడు అక్కడ, డబ్బులు లేకున్నా కూడా. దీనిలో మన గురించి, పన్నులు కట్టే వాళ్ళని గురించి, సేవలు అందాల్సిన ప్రజలను గురించి ఎక్కడ ఆలోచన లేదు అసలు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజల నుంచి ఒత్తిడి రాలా. ప్రజలు అనుకుంటున్నారు మన సంబంధం అనుకుంటున్నారు. కాదు, మీకు సంబంధం ఉంది, మీ డబ్బే ఇది. ఎప్పుడైతే అంత పోయిందో మీకు కష్టం అవుతుంది. కానీ మనం చేయగలిగింది ప్రస్తుతానికి ఇది ఒక్కటే. జాతీయ స్థాయిలో వాళ్ళకు వచ్చే జీతభత్యాలతో సమానం అవడానికి 10-15 ఏళ్ళు పడుతుంది. ఈలోగా వాళ్ళు 10% పెంచితే మీరు 3% పెంచాలి. క్రమక్రమంగా ఈక్వల్ చేయాలంటారు. ఈక్వల్ అంతవరకు అది ధర్మమే కదా. జాతీయ స్థాయి ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు కోరడం న్యాయం కాదు కదా. అది ధర్మమే సార్. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘ నాయకులు మళ్ళీ పిఆర్సీ కోసం మాకు ఐఆర్ కావాలి, పిఆర్సీ కావాలి, మళ్ళీ డిమాండ్లు మొదలు పెట్టారు. ఇచ్చేవాడు ఉంటే అడిగేవాడు అడుగుతాడండి. పిల్లి కళ్ళు మూసుకుంటే ఎలుకొచ్చి పాలు తాగి ఎక్కిరించి మరిపోతుంది. ఆ పిల్లి ఎవరు? ప్రజల తరపున ప్రభుత్వాలు బలహీనంగా పేలవంగా ఉంటే, ప్రజలు కళ్ళు మూసుకుంటే వాళ్ళని అడుగుతాం. వాళ్ళు అంటారే ఉంది, మీరు కోరరా, నేను కోరనా, నాకు ఎవరన్నా ఫ్రీగా ఇస్తా అంటే నేను వద్దంటానా? మానవ సహజం అది. వాళ్ళని తిట్టం ఎందుకు? మన తరపున ప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు మన తరపున పనిచేయకుండా ఉద్యోగుల తరపున పనిచేస్తున్నారు. మన కోసం పనిచేయట్లా, ఉద్యోగుల్ని మన కోసం పనిచేయించట్లా. వాళ్ళ కోసం మన దగ్గర పన్నులు గోల్డ్ కొట్టి వసూలు చేయించి వాళ్ళకి ఇస్తున్నారు. అవినీతిని ఆపట్లేదు, పన్ను జరగటం లేదు, మరుగు సదుపాయాలు లేవు. మరి తప్పెవరిది? ఓటేసింది ఎవరు? మనం కదా. మనది గొంతు ఇప్పట్లేదు. మన గొంతు వినిపిస్తే పన్ను కట్టేవాళ్ళు గొంతు, ఓటేసేవాళ్ళ గొంతు ఇలా ప్రవర్తిస్తారా వాళ్ళు? ఎవరు నిందించద్దు, మనం కళ్ళు జరుగుతాం. ఇక్కడ ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఉద్యోగులు కానీ చెప్పేది ఏంటంటే, ఈ సంక్షేమ పథకాల వల్లే నష్టాలు వస్తాయి, ఆ యాపేసీని మాకు ఇవ్వండి అంటారు. అలమాలిన సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిని కట్టుబెట్టడం పొరపాటు, నన్ను ఎవరు కాదంట్లా. కానీ సంక్షేమాల కంటే ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం. ఉద్యోగులు ఆ రకమైన స్టాండ్ తీసుకుంటే ఇది ప్రజలకి ఉద్యోగులకు మధ్య ప్రత్యక్ష పోరాటం అవుతుంది. నేను దాన్ని క్షమించాను. సంక్షేమం ఎక్కువైపోయింది. ఈ సంక్షేమం బదులు ప్రజల ఆర్థిక వ్యవస్థను పెంచాలి, సంపాదించే శక్తిని పెంచాలి. రోజు పోరాడుతున్నాను. సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం ఉండాలి. థైలాలతో ప్రజలను మభ్యపెట్టడం కాదు, వాళ్ళ జీవితాలు బాగుపడాలా. ఏ రోజుగారు తింటే వాళ్ళు తింటాం, బట్టి పడగడిపే అవుతుంది. మీ ఓట్ల కోసం చేస్తున్నారు. అదే ప్రజలకి సంపాదన శక్తి పెరిగేట్టుగా మంచి విద్య, మంచి ఆరోగ్యము, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ పెంచడము, పెట్టుబడులు పెంచడము, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన, ఆదాయాలు పెరిగి ఏర్పాటు చేయడం ఇది అవసరం, దానిలో అనుమానం లేదు. కానీ వీళ్ళ సంక్షేమం వల్ల మా జీతాలు ఇవ్వట్లేదు, వీళ్ళ సంక్షేమం వల్ల ఖజానా ఉంది, మా వరకు ఓకే అని చెప్పి అన్నది వాస్తవం కాదు. నేను స్పష్టంగా నాకు తెలిసి ఈ మాట అంటే తిడతారు, నన్ను బండబూతులు తిడతారు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడదామా, సామాన్యుల కోసం నిలబడదామా, రెక్కడితే కానీ డొక్కడిన వాళ్ళు కష్టించి చెమటోడ్చి కాస్తుకొచ్చి సంపాదించి పన్నులు కట్టే వాళ్ళ కోసం నిలబడదామా? జీవితంలో అన్నీ నిండుగా ఉండి భద్రత ఉండి కాలు మీద కాలు కూర్చోవడం నిలబడదామా అని తెలుసుకోవాలి సమాజంలో. కానీ ఉద్యోగులు చెప్తుంది ఏంటంటే, సార్ మనకి వృద్ధి రేటు బాగుంది, లాస్ట్ ఇయర్ కన్నా రెవెన్యూ బాగుంది, దీనికి తగిన విధంగా మాకు పెంచండి జీతాలు. నేను చెప్పాను కదా, మొత్తం ఆదాయం, రాష్ట్రం పన్నుల ఆదాయము, జాతీయ స్థాయి నుంచి వచ్చేటువంటి మొత్తం ఆదాయము మొత్తం కలిపితే 94% జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు పోతుంది. నేను ₹1 సంక్షేమం లేదు. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఉద్యోగులు సంతే వాళ్ళ ఘోష వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి హక్కు ఉండదు. కాబట్టి ఉద్యోగులు కాదు తప్పు ఇక్కడ. మన తరఫున వకాలు తప్పించుకోవాల్సిన ప్రభుత్వాల తప్పు, చట్టసభల తప్పు, ఎన్నికైన వాళ్ళ తప్పు. ఇదంతా చూస్తూ కూడా మౌనంగా కూర్చున్న మన తప్పు.
కానీ రాజ్యాంగం పరిధిలోనే ఓటర్ అయినా ప్రజలైనా వ్యవహరించాలి. వాళ్ళని పోయి చొక్కా ఓటుకని అయితే ఎవరేం చేయలేరు కదా. ఓటు ఉంది కదా, గొంతు ఉంది కదా, శాంతియుతంగా గొంతు వినిపించండి. మా బతుకులు ఇట్లా ఉంటాయేంటి, ఇదే పని కోసం కూడా 5 రెట్లు జీతాలు ఏమిటి, మాకు పని జరగకపోవటం ఏంటి, అడుగుడున్న లంచాలు ఏమిటి, మేము పన్నులు కట్టేది ఉద్యోగుల జీతాల కోసం, మాకు సేవల కోసమా? ఈ ప్రశ్న రావద్దా? దానిలో రాజ్యాంగ విరుద్ధం ఏం లేదు. ఇది శాంతియుతంగా, ఇది ప్రజాస్వామ్యం. అది అప్పుడు ఆరోగ్య ప్రజాస్వామ్యం, లేకపోతే గులాముల పరిపాలన, గులాముల రాజ్యం అవుతుంది. సరే, ఇవాళ ప్రభుత్వంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇంత జీతాలు తీసుకుంటూ కూడా రెవెన్యూ సమస్యల్ని 2 ఏళ్ల నుంచి పరిష్కరించలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రభుత్వాల అసమర్థత, అవినీతి అందరినీ ఒకే ఘటన కట్టద్దు. అద్భుతమైన అధికారులు, అద్భుతమైన రాజకీయ నాయకులు ఈనాటికి ప్రతి పార్టీలో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. కానీ వాళ్ళు చాలా కొద్దిమంది. అత్యధికులు ప్రభుత్వంలో చేరిన తర్వాత ఈ సమాజానికి నన్ను పోషించే బాధ్యత ఉంది, నేను సమాజానికి ఏమి రుణపడలేను, నేను సమాజానికి ఏం చేయక్కర్లేదు. ఉద్యోగాల్లో చేరేటప్పుడు సమాజం కోసం ఉన్నామని నమ్మగలుగుతారు. 2 రాష్ట్రాలు సార్ ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఏసీ వాళ్ళు రైడ్ చేస్తే ఒక్కొక్కళ్ళ దగ్గర మామూలు ఉద్యోగుల దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల దాకా కేజీల కొద్ది బంగారం, వెండి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రేక్షకులు తెలియజేయాలని ఇవన్నీ తీసుకొస్తున్నారు. 100% రైట్. పరిష్కారం ఏంటి? మన ప్రతినిధులు మన కోసం నిలబడతారా లేదా, మనం మన కోసం నిలబడతామా లేదా పౌరులంగా? ఈ 2 జరిగేదాకా ఇవి కొనసాగుతున్నాం.